తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలం లేదా తిరువన్నామలైగా పిలువబడే ఈ దివ్యక్షేత్రం పంచభూత లింగాలలో అగ్నిలింగంగా మనకు పరమశివుడు దర్శనమిస్తాడు. ఏదైనా క్షేత్రం సందర్శించేటప్పుడు ఆ క్షేత్రం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం మంచిది. అరుణాచలంలో ముఖ్యంగా మూడిటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి శ్రీ రమణ ఆశ్రమాన్ని సందర్శించడం, 2 గిరి ప్రదక్షిణ చేయడం, 3 శ్రీ అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం. నేను ఈ వీడియోలో మీకు గిరి ప్రదక్షిణ గురించి పూర్తి వివరాలతో కూడిన సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. గిరి ప్రదక్షిణ గురించి భక్తులను ఉద్దేశించి భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఏమనేవారో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఈ మాటలు విందాం. మనకు గిరి ప్రదక్షిణ గురించి, దాని ఫలితాల గురించి ఒక అవగాహన వస్తుంది. మీరు నమ్మండి నమ్మపోండి, నాకు పరమ విశ్వాసముతో కూడుకున్న విషయం, ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. భగవాన్ రమణుని ఎవరైనా చూడ్డానికి వెళితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు, గిరి ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు. వాళ్ళు మళ్ళీ ఓ గంట పోయాక కనపడేవారు, భగవాన్ మీరు చెప్పినట్టుగా గిరి ప్రదక్షిణానికి వెళ్ళొచ్చాం అనేవారు. ఎలా వెళ్ళారు అంటే ఆటోలో వెళ్ళామండి అనేవారు. ఏదో వయస్సు అయిపోతే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, అయితే ప్రదక్షిణ పుణ్యం ఆటోదా మీదా అని అడుగుతుండేవారు ఆయన. కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. అక్కడ చిత్రం ఏంటంటే, మీరు ప్రదక్షిణం ప్రారంభం చెయ్యగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం 4 అడుగులు వెయ్యగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది, అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు. అరుణాచలం దిగగానే గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ భక్తులను గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ పూర్తి చేయాలి, ఇక్కడ లోకల్గా ఉన్న జనాలైతే ఏమి, ఇక్కడ ఉన్న సాధువులైతే ఏమి, మీరు గిరి ప్రదక్షిణ ఎక్కడి నుండైనా మొదలు పెట్టచ్చు, ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడే ముగింపు చేయాలి. ఇది ఒక్క నియమం మాత్రమే మాకు చెప్పడం జరిగింది. మేము శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా శ్రీ రమణ ఆశ్రమం నుండి మా గిరి ప్రదక్షిణ ప్రారంభించాము. రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగా ఉన్న శ్రీ మహాగణపతి ఆలయంలో ఆరతి కర్పూరం వెలిగించి ఆయన అనుమతితో మా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము. మేము మొదటగా దర్శించుకుంది యమలింగం. ఇది అష్టలింగాలలో 3వది. కాకపోతే మేము రమణ మహర్షి ఆశ్రమం నుంచి మొదలుపెట్టాము కాబట్టి మాకు దర్శనమిచ్చిన మొదటి అష్టలింగాలలో యమలింగం మాకు మొదటిది. ఈ రమణ మహర్షి ఆశ్రమం నుండి 1.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ముందుగా మనం దర్శించుకుందాం. గిరివలయంలో భాగంగా మనం దర్శించుకోవలసిన 3వ లింగం యమలింగం. దక్షిణ దిశను ఆక్రమించుకొని యమ భగవానుచే ప్రతిష్ఠాపించబడిందే ఈ యమలింగం. ఈ యమలింగానికి సమీపంలో సింహతీర్థంగా పిలువబడే ఒక పవిత్రమైన తీర్థము ఉంది. ఈ యమలింగానికి అంగారకుడు ఆధిపత్య గ్రహం. యమలింగాన్ని దర్శించుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. యమలింగం నుండి 1.7 కిలోమీటర్ల దూరంలో నైరుతి లింగం ఉంది. ఈ యమలింగానికి నైరుతి లింగానికి మధ్యలో దుర్వాస టెంపుల్ కూడా ఉంది. అక్కడ కూడా మనం కాసేపు సేద తీరచ్చు. గిరి ప్రదక్షిణలో భాగంగా మనం దర్శించుకోవలసిన 4వ లింగం నైరుతి లింగం. ఆగ్నేయ దిశలో రాక్షసుల రాజు అయిన నైరుతి ఈ లింగాన్ని ప్రతిష్టాపన చేశారు. శని తీర్థంగా పిలువబడే ఒక పవిత్ర తీర్థం ఈ ఆలయానికి సమీపంలోనే ఉన్నది. ఈ లింగానికి ఆధిపత్య గ్రహం రాహువు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వలన సంపద మరియు కీర్తి కలుగుతుందని, సంతానం లేని దంపతులు ఈ లింగానికి పూజ చేసిన వెడల సంతాన యోగం కలుగుతుందని ఇక్కడ విశ్వాసం.
నైరుతి లింగం నుండి వరుణలింగానికి 1.8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నైరుతి లింగానికి వరుణలింగానికి మధ్యలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయము, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయము, నేర్ అన్నమలై ఆలయము మరియు సూర్యలింగం కూడా మనం దర్శించుకోవచ్చు. అంటే మన నడకదారిలో కాసేపు ఈ గుళ్ళల్లో సేద తీరడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సూర్యలింగం అష్టలింగాలకు సంబంధం లేకుండా కొలువై ఉంటుంది. గిరి ప్రదక్షిణలో భాగంగా తర్వాత మనం వరుణలింగం పశ్చిమ దిశలో కొలువై ఉంది. ఈ లింగాన్ని వరుణదేవునిచే ప్రతిష్టాపించబడింది. ఈ లింగానికి సమీపంలో వర్ణతీర్థం అనే ఒక పవిత్ర తీర్థం ఉంది. ఈ లింగానికి ఆధిపత్య గ్రహంగా శనీశ్వరుడు ఉన్నాడు. అనారోగ్య సమస్యలు, నీటి సంబంధిత సమస్యలు ఈ వర్ణలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఉపశమనం లభిస్తుందని ఇక్కడి వారి నమ్మకం. వరుణలింగం తర్వాత మనం దర్శించుకోవాల్సిన వాయులింగం వరుణలింగానికి 1.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు ఈ వరుణలింగానికి వాయులింగానికి మధ్య ఆది అన్నమలై టెంపుల్ ఉంది. ఇది గిరివలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాస్త శ్రమైనా మీరు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా దర్శించుకొని మళ్ళీ వాయులింగానికి మీ నడక సాగించండి. గిరి ప్రదక్షిణలో భాగంగా 6వదైన వాయులింగాన్ని దర్శనం చేసుకుందాం. వాయువ దిశలో వాయులింగం ఉంది. ఇది వాయు భగవాను చేత ప్రతిష్టాపించబడిన లింగం. ఈ లింగానికి కేతువు ఆధిపత్య గ్రహంగా ఉన్నాడు. ఈ లింగాన్ని పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు, కడుపులోని సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. వాయులింగం నుండి కుబేరలింగం 1.6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం వాయులింగం నుండి కుబేరలింగానికి వెళ్ళే దారిలో శ్రీ భగవాన్ బిర్జి 1, ఎల్లుత్తై మండపం మరియు చంద్రలింగ దర్శనం కూడా ఉంటుంది. గమనిక, మనకు చంద్రలింగం అష్టలింగాలలో భాగంగా లేదు, ఇది సపరేట్గానే ఉంటుంది. గిరి ప్రదక్షిణలో భాగంగా మనం ఇప్పుడు 7వ లింగాన్ని దర్శించుకుందాం. ఉత్తర దిశలో కొలువై ఉన్న కుబేరలింగం మన గిరి ప్రదక్షిణలో 7వ లింగం. సంపదకు మూల పురుషుడైన కుబేరు నుంచే ఈ ఉత్తర దిశలో ఈ లింగాన్ని ప్రతిష్టాపన చేయబడి ఉంది. ఈ లింగానికి బృహస్పతి ఆధిపత్య గ్రహంగా ఉన్నాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని, సంపద సృష్టించబడుతుందని, జీవనస్థితి కూడా మెరుగవుతుందని ఇక్కడ విశ్వాసం. కుబేరలింగం తర్వాత మనకు 1.9 కిలోమీటర్ల దూరంలో ఈశాన్యలింగం ఉంది. మనకు కుబేరలింగం నుండి ఈశాన్యలింగంకి వెళ్ళే దారిలో పంచముఖ మందిరం, దాన్ని దాటిన తర్వాత వేలూరు రోడ్డును క్రాస్ చేసిన తర్వాత మనకు ఈశాన్యలింగం దర్శనమిస్తుంది. ఈశాన్య దిక్కుకు అభిముఖంగా ఈశాన్య భగవానుచే ప్రతిష్టాపించబడిన ఈ లింగం ఈశాన్యలింగం. మనం దర్శించుకోవలసిన చివరి లింగం ఈశాన్యలింగం. ఈ ఈశాన్యలింగానికి బుధుడు ఆధిపత్య గ్రహంగా ఉన్నాడు. ఈ లింగానికి పూజలు చేయడం వల్ల మానసిక సమస్యలు పోయి ఉల్లాసంగా, మనశ్శాంతితో జీవనం గడపవచ్చని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈశాన్యలింగం దర్శనం తర్వాత అష్టలింగాలలో మొదటిదైన ఇంద్రలింగాన్ని మనం దర్శించుకోవడానికి బయలుదేరుతున్నాం. ఇక్కడ మనకు ఈశాన్యలింగానికి ఇంద్రలింగానికి మధ్యలో దుర్గా టెంపుల్ మరియు అరుణాచలేశ్వర టెంపుల్ కూడా మనం దర్శించుకొని ఆ తర్వాత ఇంద్రలింగానికి బయలుదేరుదాం. ఇది 1.9 కిలోమీటర్ల దూరంలో ఇంద్రలింగం కొలువై ఉంది. అష్టలింగాల దర్శనంలో భాగంగా ఈరోజు ఇంద్రలింగం గురించి మాట్లాడుకుందాం. తూర్పు దిశలో ఇంద్ర భగవాను చేత ప్రతిష్టాపించబడిందే ఈ ఇంద్రలింగం. ఈ లింగానికి శుక్రుడు మరియు సూర్యుడు ఆధిపత్య గ్రహాలుగా ఉన్నారు. ఈ లింగాన్ని పూజించడం వలన దీర్ఘాయుషు మరియు శ్రేయస్సు కలుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. గుడికి అతి సమీపంలో ఉన్న ఇంద్రలింగాన్ని
దర్శించుకోవడం శుభసూచకం. ఇంద్రలింగ దర్శనం తర్వాత అష్టలింగాలలో భాగంగా దర్శించుకోవలసిన రెండవ లింగం రమణ మహర్షి ఆశ్రమం నుండి ఎవరైతే గిరి ప్రదక్షిణ మొదలు పెడతారో వారికి చివరిదైన అగ్నిలింగం. ఈ ఇంద్రలింగానికి అగ్నిలింగానికి మధ్య అగ్నితీర్థం కూడా ఉంది. దాన్ని కూడా దర్శించుకొని మనం అగ్నిలింగానికి నడక సాగిద్దాం. అష్టలింగాల దర్శనంలో భాగంగా రెండవది అగ్నిలింగం. ఆగ్నేయ దిశలో అగ్ని భగవానుచే ప్రతిష్టాపించబడిందే ఈ అగ్నిలింగం. అగ్నిలింగానికి ఆధిపత్య గ్రహం చంద్రుడు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఎంతటి సమస్యనైనా ఎదుర్కోగల మనోదిబ్బరం కలుగుతుందని విశ్వాసం. యాత్రలో మనకు చివరిదైన అగ్నిలింగం దర్శనం తర్వాత అగ్నిలింగం నుండి 300 మీటర్ల దూరంలో ఉన్న శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగా ఉన్న శ్రీ మహాగణపతి ఆలయానికి చేరుకుంటాం. ఇక్కడతో మన గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది. మహాగణపతి ఆలయంలో మరొకసారి ఆరతి కర్పూరం చూపించి తన దీవెనలతో ఈ గిరి ప్రదక్షిణ సంపూర్ణం చేసుకున్నామని అతనికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ గిరి ప్రదక్షిణలో మనకు చిన్న పెద్ద అంటూ మొత్తం దాదాపు 50 దేవాలయాల వరకు దర్శించుకోవచ్చు. అంటే ఆడుతూ పాడుతూ మనం దర్శనం చేసుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకు ఎలాంటి అలసట రాదు. మీరు గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా మొదలుపెట్టండి. పూర్తి చేపించే బాధ్యత ఆ అరుణాచలేశ్వరుడే తీసుకుంటాడు. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల చాలా చాలా అద్భుతాలు జరుగుతాయని, మనకు తీరని కోరికలు కూడా తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. అది మీకు గిరి ప్రదక్షిణ గురించి, గిరి ప్రదక్షిణకు సంబంధించి మంచి సమాచారం ఇచ్చానని భావిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.